తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఒక స్ట్రాంగ్ సర్వే చేస్తున్నాం, గుండెల మీద చెయ్యేసుకుని మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. గోవిందప్ప బాలాజీ విషయంలో మాత్రం మీడియా ఎక్కడ మాట్లాడట్లా. వైసీపీ అనుకూల మీడియానా, టీడీపీ అనుకూల మీడియానా, ధనుంజయ రెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ వీళ్ళ గురించి మాట్లాడుతుంది. గోవిందప్ప బాలాజీ ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి, ఆయన గురించి ఎవరు మాట్లాడట్లా. అయితే ప్రజలు ఏమనుకుంటున్నారు? లిక్కర్ స్కామ్ వ్యవహారంలో గోవిందప్ప బాలాజీకి నా సపోర్ట్ ఉంటుంది, నా సపోర్ట్ ఉండదు. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఆయన వరకు వీడియో వెళ్ళేలా చూసే బాధ్యత నాది. సో కంపల్సరీ ఈ సర్వేకి సమాధానం చెప్పే బాధ్యత తీసుకుని మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. అయితే గోవిందప్ప బాలాజీ అరెస్ట్ అయినటువంటి టైంలో ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు చూస్తే ఒక్కసారిగా మనం షాక్ అవుతాం. ఎందుకంటే రీసెంట్గా అంటే కొన్ని నెలల క్రితం ఆయన అరెస్ట్ అయినా కూడా A33గా ఆయన్ని ఈ కేసులో పెట్టినా కూడా ఆ రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసినటువంటి అంశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ లిక్కర్ కుంభకోణం ఏదైతే జరిగిందని చెప్తున్నారో అందులో వేల కోట్ల రూపాయల ముడుపులని కొన్ని షెల్ కంపెనీలు, డొల్ల కంపెనీలను సృష్టించి వాటికి మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి ఈ డబ్బు అంతా కూడా భారతీయ సిమెంట్స్లోకి వచ్చే కీలక పాత్రని గోవిందప్ప బాలాజీయే ప్లాన్ చేసి అమలు చేశారు అనేది సిట్టు వేసిన అతిపెద్ద ఆరోపణ. రిమాండ్ రిపోర్ట్లో కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలని వాళ్ళు పొందుపరిచారు. అయితే అరెస్ట్ అయింది ఆయన ఆ టైంలో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ని ఆయన దగ్గర నుంచి ఎందుకు తీసుకోలేకపోయారు అనేది కోర్టు క్వశ్చన్ చేస్తున్నటువంటి అంశం. లిక్కర్ సిండికేట్లో గోవిందప్ప బాలాజీ సభ్యుడు, ఇదంతా సిట్ రిపోర్ట్లో. మద్యం ఆర్డర్ ఆఫ్ సప్లై, గుర్తింపు పొందిన బ్రాండ్ల నిలిపివేతలో కీలకంగా వ్యవహరించారు. అంటే వీళ్ళు అనుకున్నటువంటి బ్రాండ్ మద్యం రావాలి అంటే, వీళ్ళు అనుకున్న బ్రాండ్ మద్యం ఎందుకు రావాలి? ఆల్రెడీ ఉన్నటువంటి బ్రాండ్ మద్యం వాళ్ళు లంచాలు ఇవ్వరు కాబట్టి, వీళ్ళు సొంతగా కమిషన్లు రావు కాబట్టి వీళ్ళు సొంతగా కొన్ని బ్రాండ్లు తీసుకురావాలి అంటే ఆల్రెడీ ఉన్న బిగ్గెస్ట్ ఫేమస్ బ్రాండ్లు ఆగిపోవాలి. అవి ఆగిపోవడంలో ఈ గోవిందప్ప బాలాజీ అత్యంత కీలకంగా వ్యవహరించారనేది సిట్ యొక్క ప్రధాన ఆరోపణ. అలాగే ఈ కేసులో A1గా ఉన్న రాజ్ కసిరెడ్డి గోవిందప్పకి అత్యంత సన్నిహితుడు అనేది కూడా సిట్ తీవ్రంగా వేసినటువంటి బిగ్గెస్ట్ ఎలిగేషన్. ప్రముఖ బ్రాండ్ యొక్క మద్యంని ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి కోట్లాది రూపాయలు ఆర్జించడంలో గోవిందప్ప బాలాజీ మాస్టర్ మైండ్ అని అప్పట్లో ఆరోపించింది సిట్ తన యొక్క రిమాండ్ రిపోర్ట్లో. డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేసే వ్యవస్థలో ఈయన కీలకంగా వ్యవహరించారు. అంటే 7 to 8 అంచెల వ్యవస్థ. అక్కడ ఎవరైతే తయారు చేస్తారో ఆ డబ్బు ప్రజలకి మందు అందుబాటులోకి వెళ్ళడం దగ్గర నుంచి అందులో ముడుపులు జగన్మోహన్ రెడ్డి చేరకపోవడం వరకు 7 అంచెల మొత్తం లిస్ట్ ఆఫ్ 7 అంచెల సిస్టమ్ని వీళ్ళు తయారు చేశారు, ఇలా ఒక వ్యవస్థను తయారు చేశారనే ఆరోపణలు తీవ్రంగా వచ్చాయి. ఈ ఆరోపణల క్రమంలో ఈ సిస్టమ్ మొత్తాన్ని డిజైన్ చేసిన మాస్టర్ మైండే గోవిందప్ప బాలాజీ అంటూ తీవ్ర ఆరోపణలు ఆయన మీద సిట్ తన స్టేట్మెంట్ రాసింది. అయితే డిస్టిలరీ నుంచి డబ్బులు వసూలు చేసినట్టు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. డబ్బులు వసూలు చేయడానికి ఒక వ్యవస్థను కూడా సిద్ధం చేశారు వీళ్ళని CID సిట్ తమ దర్యాప్తులో పేర్కొంది. అయితే గోవిందప్ప బాలాజీ బయటకు వచ్చిన తర్వాత తన మీద ఇప్పటి వరకు సిట్ వేసినటువంటి ఆరోపణలకు సంబంధించి స్ట్రాంగ్ సమాధానం చెప్పే క్రమంలో ముందుకెళ్తున్నారని, సుప్రీంకోర్టు వరకు తన మీద తప్పుడు ఆధారాలతో ఈ రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారనే పాయింట్ని తీసుకుని ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి దీని మీద స్ట్రాంగ్ పోరాటాన్ని చేయబోతున్నారని, భారతీయ సిమెంట్స్కి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఆయన తర్వాత ఈ సిమెంట్ వ్యవస్థ నడిపిన దగ్గర నుంచి కూడా ఒక స్ట్రాంగ్ CAగా కానీ లేకపోతే ఒక లీగల్ అడ్వైజర్గా కానీ ఒక మేనేజర్గా కానీ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ ఈసారి తనను కాపాడుకోవడం కోసం అసలు ఈ కేసే లేదని ఆరోపిస్తున్నటువంటి వైసీపీ లెక్కల ప్రకారం లేని మద్యం కుంభకోణం కేసు నుంచి తాను కాపాడుకోవడం కోసం నెక్స్ట్ అడుగులు, తనకు బెయిల్ రాక వచ్చింది కాబట్టి తన ఫోకస్ మొత్తం కూడా అసలు మద్యం కేసు అనేది ఎందుకు లేదంటున్నాం వైసీపీ వాళ్ళు కానీ తాము కానీ అనేది ప్రూవ్ చేయడం కోసం స్ట్రాంగ్ అడుగులు ఆయన వేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో గోవిందప్ప బాలాజీకి ఏపీ ప్రజల సపోర్ట్ ఉంటుంది, ఉండదు. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా పక్కాగా కామెంట్ చేయండి. ప్రజలు అసలు ఆయన గురించి ఏమనుకుంటున్నారో ఆయన తెలియదు. సో ఈ వీడియో ఆయన వరకు పంపిస్తాం, ఆయన ఈ వీడియో చూసేలా చేస్తాం. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. గోవిందప్ప బాలాజీకి మా సపోర్ట్ ఉంటుంది, ఉండదు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.